నిఫ్టీ ఈరోజు అయితే 32 పాయింట్స్ అయితే డౌన్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 24,219 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే వాల్యూమ్ అయితే చాలా లెస్ వాల్యూమ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇండెక్స్లో. డిస్కస్ చేసిన హిందూజింగ్ ఈరోజు మోర్ దెన్ 2% అయితే పెరిగింది. రీసెంట్గా మనం ఒక రికమెండేషన్ అయితే చూసాం, మనం బజాజ్ హింద్ షుగర్, దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోమని చెప్పాను. 18 అరౌండ్లో ఇచ్చాము. అది ఆల్మోస్ట్ ఈరోజు అయితే 26 అయితే టచ్ అయింది. సో ఓవరాల్గా మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక చూసుకుంటే నెక్స్ట్ మంచి మల్టీబగ్గర్ అయ్యే స్క్రిప్ట్ ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పిన స్క్రిప్ట్ ఒకటి ఉంది. అది హెచ్సిసి, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. సో హెచ్సిసి లిమిటెడ్ అనేది ఇప్పుడు మళ్ళీ మంచి 22 మంచి వాల్యుబుల్ రేట్ అయితే మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు ఇనీషియల్గా ఫండ్ అయితే రైజ్ చేసినట్టున్నారు. ఓవరాల్ చూసుకుంటే అది 22 ఉంది. వెరీ షార్ట్ టర్మ్లో 28 రీచ్ అవ్వచ్చు. కొంత మిడ్ టు లాంగ్ టర్మ్ అంటే ఒక 1 ఇయర్, మోర్ దెన్ 1 ఇయర్ అయితే 35-40 అరౌండ్ వెళ్ళొచ్చు. ఇక మోర్ దెన్ 3 ఇయర్స్ అయితే మాత్రం అది మంచి మల్టీబగ్గర్ స్క్రిప్ట్. నేను ఆల్రెడీ దీని గురించి డీప్ అండ్ డీటెయిల్ అనాలిసిస్ అయితే చేశాను ఫ్రెండ్స్. యుఎస్ అండ్ ఇరాన్ వార్ న్యూస్. యుఎస్ అయితే ఎకనామిక్ డే అంటుంది. సో శాంక్షన్స్ అయితే విపరీతంగా ఇరాన్ మీద ఒత్తిడి గురి చేయడానికి కోసం వేసేలాగా అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళు వేస్తామని చెప్తున్నారు. అలా శాంక్షన్స్ వాణిజ్యపరంగా, క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పరంగా, అన్నిటి పరంగా చేస్తే ఇరాన్ కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా చెప్తుంది, ఒకవేళ మీరు మా మీద శాంక్షన్స్ ఇంకా హెవీగా గట్టా వేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ వెళ్ళే ఎగుమతులను అయితే మేము ఖచ్చితంగా నిలిపివేస్తామని చెప్పి అని అంటున్నారు. సో ఇక్కడ చూస్తే కొంచెం వార్ అనేది కొంచెం క్రిటికల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ డేస్ అయితే గడుస్తున్నాయి. వార్ సిచ్యువేషన్ అయితే షార్ట్ అవుట్ అవ్వట్లేదు. సో డీల్ అనేది సెట్ కాకపోవడం, ఇది మేజర్గా క్రూడ్ ఆయిల్ ఫ్లక్చుయేషన్ కారణం అవుతుంది. క్రూడ్ ఆయిల్ అయితే $85 అండ్ అబవ్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 88 అబవ్కి వెళ్తే నేను చెప్పాను కదా, ఇంకా మా క్రూడ్ ఆయిల్ అనేది నెక్స్ట్ $110 అయినా టచ్ చేసే అవకాశం ఉంది. సో బీ కాషియస్ ఫ్రెండ్స్. మేజర్ సపోర్ట్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను 23,600. ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 23,900. ఇక బిట్వీన్ ద ఈ లెవెల్స్ మధ్యలోనే ఉంటుంది మార్కెట్ ప్రజెంట్. ఇక 24,700 అనేది మేజర్ రెసిస్టెన్స్. అది బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా బయింగ్ మూమెంట్ ఉంటుందని చెప్తున్నాను. సో దీన్ని అయితే బాగా నోటీస్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే సిచ్యువేషన్ అయితే కొంచెం క్రిటికలే ఉంది. ఇండియా మిక్స్ కూడా చాలా నేరోగా ఉంది. వాల్యూమ్ కూడా చాలా తక్కువ జరగటం, ఇది కొంచెం మార్కెట్ అయితే డీప్ కన్సాలిడేషన్ అని తెలుస్తుంది. సో ఎటువంటి బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ నా ఛానల్లో నేను మంచిగా అప్లోడ్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఎస్ టాక్ ఫ్రెండ్స్.